వర్షం పడిన నీరు చెరువులోకి, చెరువు నుంచి నదుల్లోకి, నదుల నుంచి సముద్రంలోకి చేరతాయి. అలాంటి సముద్రం ఎండిపోతే ఏమవుతుంది? సముద్రం ఎండిపోవడం ఏమిటి అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మనం చూడాల్సిందే. వాస్తవానికి ఇది పశ్చిమ ఆసియాలో ఉన్న 2 సముద్రాల కథ. 2 ఒకే నది నుంచి వచ్చిన నీళ్లతో ఏర్పడ్డాయి. గొలన్ హైట్స్ నుంచి పుట్టిన జోర్డాన్ నది హెర్మన్ కనుమల నుంచి, లెబనాన్లోని సెడార్ చెట్ల నుంచి రకరకాల ఔషధ తత్వాలను తీసుకుని స్వచ్ఛంగా ప్రవహిస్తూ ఉత్తర దిశగా వెళ్లి ఒక సముద్రంగా ఏర్పడుతుంది. దక్షిణ దిశగా వెళ్లి ఇంకో సముద్రంగా ఏర్పడుతుంది. ఉత్తరాన ఉన్న సముద్రం పేరు గలీలీ సముద్రం. అది 166 కిలోమీటర్ల వ్యాసం, 21 కిలోమీటర్ల పొడవు, 13 కిలోమీటర్ల వెడల్పు ఉన్న సముద్రం. దక్షిణాన ఉన్న సముద్రం పేరు డెడ్ సీ అనగా మృతసాగరం. అది 50 కిలోమీటర్ల పొడవు, 15 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది. 605 కిలోమీటర్ల వైశాల్యం కలిగి ఉంటుంది. ఒకే నీటి నుంచి పుట్టిన ఈ 2 సముద్రాల స్వభావ స్వరూపాల్లో ఆకాశానికి పాతాళానికి ఉన్న తేడా ఉంటుంది. గలీలీ సముద్రం జీవ జంతువులతో కలకలలాడుతూ ఉంటుంది. తీర ప్రాంతమంతా చెట్లు చేమలతో ఉంటుంది. ఇక డెడ్ సీలో మాత్రం కళ్లకు కనిపించని కొన్ని బ్యాక్టీరియాలు తప్ప ఎలాంటి జంతువులు ఉండవు. నీటిలో లవణాల గాఢత ప్రపంచంలోనే అత్యధికం. ఆ నీరు నోట్లో పోసుకోలేం. కళ్ళలోకి వెళ్తే కళ్ళు వాచిపోతాయి, ఎర్రబడిపోతాయి. అత్యధిక లవణాల గాఢత వల్ల మనుషులు నీటిపై తేలతారు తప్ప మునగరు. ఒకే నది నుండి పుట్టిన 2 సముద్రాల స్వభావం ఇంత భిన్నంగా ఎందుకుంది? గలీలీ సముద్రంలోకి వచ్చిన నీరు బయటికి పోయే మార్గం ఉంది. దాని నుంచి నీరు ఒక కాలువ గుండా బయటికి వెళ్తుంది. ఇక డెడ్ సీ సముద్ర మట్టానికి 1300 అడుగుల దిగువన ఉంటుంది. అక్కడి నుంచి నీరు బయటికి వెళ్లే మార్గం లేదు. ఎండ వేడికి రోజు 7 మిలియన్ టన్నుల మేరకు నీరు ఆవిరైపోతుంది. లవణాలు కూడా అందులోనే ఉండిపోతాయి. దీనివల్ల డెడ్ సీలో లవణాల గాఢత పెరుగుతుంది. ఇది ఇలా ఉంటే భూమి లోపలి పొరల్లో సంభవిస్తున్న మార్పుల కారణంగా డెడ్ సీ ఏడాదికి 3.5 అడుగుల చొప్పున కుచించుకుపోతుంది. దీంతో భూమికి అత్యంత దిగువన, అంటే సముద్ర మట్టానికి దాదాపు 1400 అడుగుల దిగువన ఏదో జరుగుతుందని, ఇది ఇలాగే కొనసాగితే కొంతకాలానికి డెడ్ సీ పూర్తిగా కాలగర్భంలో కలిసిపోవచ్చని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సముద్రం చుట్టుపక్కల చెట్లు జంతువులేమీ బతకవు కనుక దీనికి డెడ్ సీ అని పేరు వచ్చింది. పేరుకు తగ్గట్లుగా ఇప్పుడు ఇది చావుకు దగ్గరవుతుందన్నమాట. అంటే పూర్తిగా ఎండిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ 2 సముద్రాలని గమనించినట్లయితే నీటి ప్రవాహం ఉన్న సముద్రం ఎప్పుడు సజీవంగా ఉంటే నీటిని నిలవ ఉంచుకుని బయటికి వెళ్లే మార్గం లేకపోవటం వల్ల 2వ సముద్రం అంతరించబోతుంది. ఇది డెడ్ సీ యొక్క మిస్టరీ. ఇదే డెడ్ సీ ఎండిపోవడం వెనుక ఉన్న అసలు కారణం. మరిన్ని ఆసక్తికర విశేషాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రెక్ టీవీ మిస్టరీ.